వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు పార్టీ కేడర్కు డిజిటల్ శిక్షణ అవసరమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు నిర్వహించిన డిజిటల్ శిక్షణ కార్యక్రమంలో టీడీపీ మై యాప్ను వినియోగం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, వాటికి సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకుడు హాజరు కావాలని ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ధర్మవరం ఎర్రగుంటలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి కార్యక్రమం గురించి శ్రీరామ్ అవగాహన కల్పించారు. ధర్మవరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల వారికి పరిటాల శ్రీరామ్ CMRF చెక్కులు పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పిలుపునిచ్చారు. బద్వేలు ఎమ్మెల్యే కార్యాలయంలో గోపవరం మండలానికి సంబంధించిన అన్ని పంచాయతీల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, PMKVY ఉచిత నైపుణ్య శిక్షణ ద్వారా అద్భుత అవకాశమని స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జె విజేత తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఇది నిజంగా శుభవార్త. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అద్భుతమైన ఉచిత స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఈ శిక్షణా తరగతులను నిర్వహించనుంది. దొరవారి సత్రం మండలం మాజీ జడ్పీటీసీ, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు ముప్పాళ్ల విజేతమ్మ నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా ఎంపికై ప్రమాణం చేసిన సందర్భంలో మండల ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్థాయికి చేరుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ చైర్మన్ పదవిని కేటాయించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు కూడా మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సూళ్లూరుపేట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ AGM రియాజ్, జోనల్ కోఆర్డినేటర్ పుష్పలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి AGM మాట్లాడుతూ విద్యార్థులను వృద్ధిలోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, ఇంతమంది పేరెంట్స్ వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. కోఆర్డినేటర్ పుష్పలత మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం కన్నుల పండుగగా ఉందని, మీ సహకారం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. క్రీడలు, వ్యాయామం వల్ల విద్యార్థినులు ఆరోగ్యంగా చురుకుగా ఉంటారని గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. మంత్రివర్యులు మండిపల్ రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గాజుల ఖాదర్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ ద్వారా సుమారు 2 లక్షల పైచీలకు క్రీడాకారులు పాల్గొనేలా సాప్ సమగ్ర కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
వాకాడ మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రాథమిక విద్యకు అందిస్తున్న ప్రోత్సాహకాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలలో చదివితే వనగూరే ప్రయోజనాలను వారికి అవగాహన కల్పిస్తూ చెబుతున్నారు. ఎంఈఓ విజయ్ కుమార్ చర్యల వలన ఈ విద్యా సంవత్సరంలో వాకాడు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు గణనీయంగా పెరిగిందన్నారు. ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి గ్రామంలో గ్రామదేవత చింతలకుంట శ్రీ గంగమ్మ అమ్మవారి బోనాల జాతరను భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు గుత్తా కార్తిక్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ముదిగుబ్బ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాసులు, రవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.